నేటివ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు యజమానులకు అందరికీ బీసీ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ నా పేరు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. బీసీ ఉద్యమం కోసమే 1,50,000 రూపాయల జీతాన్ని వదిలిపెట్టి రిజైన్ చేసి ఫుల్ టైం బీసీ ఉద్యమం కోసమే పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యమ కార్యకర్తను. ముఖ్యంగా ఈరోజు ఈ స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావాల్సిందే. ఒకవేళ బీసీలు రాజ్యాధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందనేటువంటి అంశం పైన బీసీ సమాజానికి మరి నా యొక్క విన్నపం తెలియజేయడం కోసమే ఈ నేటివ్ ఇండియా ద్వారా ప్రేక్షకులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, జనతాదళ్ కానీ, లేకపోతే టీడీపీ, లేదంటే వైఎస్ఆర్సిపి, ఆమ్ ఆద్మీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా కూడా అన్ని పార్టీలు అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో ఉండేటువంటి పార్టీలే. కేవలం ములాయం సింగ్ యాదవ్ గారు పెట్టినటువంటి సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీ లాంటివి తప్పితే మిగతా అన్ని కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీలే. ఈ అగ్రకుల పార్టీలు అందరూ కూడా చాలా తెలివిగా బీసీల ఓట్లను ఆయా పార్టీలకు చీల్చుకొని బీసీలను ఒకటి కాకుండా కుట్ర చేస్తున్నవి. అందుకే ఇక బీసీలు ఈ అగ్రకుల పార్టీలను నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకు నమ్మకూడదంటే దాదాపుగా 50 సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ మూలవాసులైనటువంటి బీసీలు 100కి 60% ఉన్నటువంటి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఇప్పటి వరకు ఇవ్వలే. ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉండరు అనేటువంటి చర్చ కూడా చేయలేదు, కులగణన చేయలేదు. ఏం ప్రజాస్వామ్యం అండి? ఒకవైపు భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ ఈ దేశ ప్రజలను కులగణన చేయనటువంటి దుస్థితి ఈ దేశ ప్రజాస్వామ్యానికి దాపురించింది. అందుకే ఇప్పటి వరకు 79 సంవత్సరాలుగా బీసీలకు ఎలాంటి ప్రజాస్వామ్యం హక్కులు దక్కలేదు. కేవలం బీసీలు తమ రెక్కల కష్టం మీద, తమ చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారు తప్పిస్తే ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా బీసీలకు ఇప్పటి వరకు ఆదుకున్నది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 11-12 పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి బీసీలకు కేటాయించింది నామమాత్రమే. కనీసం 1-2% కూడా బీసీలకు ఖర్చు పెట్టలే. మేము ట్యాక్సులు కట్టాలి, జిఎస్టీలు కట్టాలి, మేము ఈ దేశ సంపదల ఉత్పత్తిలో పాల్గొనాలి, అన్ని పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేయాలి, మీ పార్టీలకు జెండాలు పట్టాలి, మీకు జేజేలు కొట్టాలి, కానీ మాకు పూట గడుచుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అడ్డమీది కూలీలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు బీసీలు ఎక్కడ చూడండి, యాదవులు ఈరోజు ఒకవేళ ఆవులను నమ్ముకొని, గొర్రెలను నమ్ముకొని గొర్రెల కుర్మ యాదవులు బతకాలంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అడవులు విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు చలికి, ఎండకు, వానకు ఉండి ఎన్ని గొర్రెలు ఒక్కసారి చచ్చిపోతే జరిగేటువంటి నష్టం, ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? ఒక్కసారి అగ్రకుల నాయకులు రండి, అడవులకు రండి, చలికొచ్చి ఉండండి, గొంగడి కప్పుకొని ఉంటే మీకు తెలుస్తుంది మా బాధ, మా కష్టం. అదేవిధంగా మత్స్యకారులు సముద్రానికి ఎదురిది చేపలు పట్టుకొచ్చి ఒక్కోసారి సముద్రం యొక్క అలలకు, పెద్ద పెద్ద అలలకు కొట్టుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. మరి అంతటి సాహసవంతమైనటువంటి పని చేసేటువంటి మత్స్యకారులకు ఈరోజు ప్రభుత్వం ఏమిచ్చింది? అదేవిధంగా ముదిరాజులు ఈరోజు ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, చెరువులో చేపలు పట్టి మరి ముదిరాజులు ఎంతో కష్టపడి సమాజానికి సేవను అందిస్తే ఈ సమాజం ఏమిచ్చింది? ఒక ఊరిలో 100కి 90% ఉన్నటువంటి ముదిరాజులు ఓట్లన్నీ గంపగుత్తగా ఈ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసిండ్రే. ఏమిచ్చిండ్రు మీరు ఇచ్చింది కేవలం మీ ఆస్తులు పెంచుకున్నారు, మీ ఐశ్వర్యాలు పెంచుకున్నారు, మీ అధికారం పెంచుకున్నారు. అగ్రకుల పార్టీలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి మాకేమి ఇచ్చిండ్రు? మాకు ఆకలి చావులు ఇచ్చిండ్రు, అప్పులు ఇచ్చిండ్రు, బాధలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈరోజు బీసీలందరూ కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి ఈరోజు ఆకలితో చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మా పిల్లలకు, మాకు భూమి లేదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉండేటువంటి లక్షల ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉంది? కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కొద్దిమంది కమ్మ, కాపు, వెలమల చేతిలో మాత్రమే భూమి ఉంది. కానీ మా బీసీల చేతిలో ఎంత భూమి ఉంది లెక్కలు దిద్దామా? మరి ఆ భూమి ఎవరికి? ఈ భూమి మీద పుట్టిన మూలవాసులం మేము.
మాకు ఈ భూమి దక్కాల్సింది పోయి ఎక్కడి నుంచో వచ్చిన మీకు భూమి, మీ చేతిలో భూమి ఉంది, మా చేతిలో భూమి లేదు. అందుకే మాకు రాజ్యాధికారం కావాలి. మాకు రిజర్వేషన్ కేటాయించి మా జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు ఇచ్చేయండి. పార్లమెంట్లో బిల్లు పెట్టండి, రాజ్యాంగ సవరణ చేయండి, 9వ షెడ్యూల్లో చేర్చండి, తెలంగాణలో బీసీలకు ఇవ్వండి. తెలంగాణలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అధికారం ఎక్కడిది? కేవలం కొద్దిమంది అగ్రకులాలకే ఎప్పటికీ అధికారం. కాబట్టి ఇక బీసీలు సహించే స్థితిలో లేరు. బీసీలు చైతన్యవంతమైనరు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరు మీద మా విద్యార్థులకు, మా నిరుద్యోగులకు పొట్టగొడుతున్నారు. మా వాళ్ళ నోటికాడి కూడు తింటున్నారు. మీరు ఒకవైపు తాత తండ్రుల నుంచి ఆస్తులు అనుభవిస్తారు, భూములు కావాలి, మీకే ఉద్యోగాలు కావాలి, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద కూడా రిజర్వేషన్లు మా నోటు కొట్టి మా పిల్లల కంటే తక్కువ మార్కులు తెచ్చుకొని ప్రతిభాని గొప్పలు కొట్టిన మీరు మరి ఈరోజు ఎన్ని మార్కులకు వస్తున్నాయి మీకు సీట్లు? మా పిల్లల కంటే 100, 125, 140 మార్కులు మా పిల్లలకు వస్తే మీకు 54 మార్కులకే సీట్లు వస్తున్నాయి. మీకేం భూములు లేవా, ఆస్తులు లేవా? మీకు ఎందుకండి ఈడబ్ల్యూఎస్? ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి 50% క్యాప్ను కూడా తీసేసి మీరు ఈడబ్ల్యూఎస్ ఈరోజు పార్లమెంట్లో బిల్లు చేసుకున్నారు. మరి మాకెందుకు చేయరు? 100కి 60% ఉన్న బీసీలు అంటే భయం లేదా? బీజేపీ పార్టీకి బీసీలు ఓట్లు వేయలేదా? బీసీలు హిందువులు గారా? మరి మీకు వద్దా మా ఓట్లు? కాబట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇప్పటి వరకు మోసపోయినరేమో బీసీలు, కానీ ఇక నుంచి మీ బీజేపీ కళ్ళబొల్లి మాటలకు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా ఓట్లు మేమే వేసుకుంటాం. ఇప్పటికైనా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి మా బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాలలో మాకంతా కూడా రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలి. ఉట్టిగా ప్రైవేటు బిల్లులు పెడతామనే సమస్య కాదు. రాహుల్ గాంధీ గారు మీరేం చేస్తున్నారండి? మీరు ప్రతిపక్ష నాయకుడు. మేము అధికారంలోకి రావాలంటే మాకు బీసీల ఓటు రావాలని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది ఎవరు? దేశవ్యాప్తంగా తిరుగుతూ భారత్ జోడో యాత్రలో మరి కామారెడ్డికి వచ్చినప్పుడు ఎవరు డిక్లరేషన్ చేశారు? మేము అడిగినామా? మీరే చెప్పిండ్రు. మరి మీరు ఎందుకు చేస్తలేరు? మరి ఆ రోజు ఎన్నికల్లో చెప్పడానికి వచ్చింది కానీ పార్లమెంట్లో కొట్లాడడానికి లేదా రాహుల్ గాంధీ గారు? ఇక మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. మీకు ఓట్లేసి మేము గెలిపించినాం, మేము ప్రభుత్వంలో నిలబెట్టినాం. అయినా కూడా మీరు ఇప్పటికీ మాతో దోబుచ్చులాట ఆడుతున్నారు. ఈ బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా దొందే అనే పరిస్థితికి వచ్చింది. ఇక కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు పార్లమెంట్లో బీసీల కోసం యుద్ధం చేయాలి, పార్లమెంట్ను ఆపాలి, బీసీలకు బిల్లు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. మా పిల్లలు విదేశాల్లో చదువుకుంటా అంటే మీరు 20 లక్షల రూపాయలు మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే మీరు మరి విదేశీ విద్యలో తీసుకుంటున్నారు, డ్రా చేసుకుంటున్నారు. మా బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఏడుస్తున్నారు. కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇక నుంచి బీసీలు మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ పోరాట సమితి, సాధన సమితి ఆధ్వర్యంలో మేమంతా అన్ని జిల్లాల్లో కూడా రిజర్వేషన్ కోసం అని చెప్పి మరి కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా బస్సు యాత్ర ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ చైతన్య యాత్రలు తీస్తున్నాము. ఈ సందర్భంగా బీసీ మిత్రులారా, బీసీ సోదరులారా, ఇప్పటికైనా బీసీ విద్యార్థులారా, ఇప్పటికైనా బీసీ మహిళలారా మేల్కోండి. ఎవరు మనల్ని బాధ చేయరు, మనల్ని మనమే బాధ చేసుకోవాలి. మనకు జరుగుతున్న నష్టం మనం తెలుసుకోవాలి. మనం ఓటు ద్వారా ఈ రాజకీయ పార్టీలను అంతం చేయాలి. మనమే రాజ్యాధికారంలోకి రావాలి. మనమే ఒక రాజకీయ పార్టీ నిర్మించుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మనమే రాజ్యాధికారంలోకి వద్దామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బీసీ సోదరులందరూ కూడా, బీసీ మహిళలు, బీసీ మేధావులు, ముఖ్యంగా బీసీ ఉద్యోగులు, మీరు బుద్ధిజీవులు, భద్రజీవులు, మీరు బీసీ ఉద్యమానికి అద్భుతంగా మీ యొక్క తెలివిని, మీ యొక్క టైమును, టాలెంట్ను, ట్రెజరీని ఈ బీసీ ఉద్యమానికి ఇవ్వాలని ముఖ్యంగా ఉద్యోగులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీరందరూ మన కోసం కాదు, మనది అయిపోయింది, 60 సంవత్సరాలు దాటినాం, కానీ రాబోయే తరం పిల్లలు అసలు ఎలా బతకాలి? భూమి లేదు దున్నుకొని చేసుకోవడానికి, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి పని లేదు, చదువుకుందామంటే చదువు లేదు, చదువుకున్న చదువులకు కూడా ఉద్యోగాలు లేవు. ఎట్లా బతకాలి భవిష్యత్ తరం పిల్లలు బీసీలు? దీనికోసం మనం అంతా మేల్కోకపోతే కోలుకోలేము. భవిష్యత్ తరాలు చాలా భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఒక్కసారి బీసీ సోదరులారా, మీ బిడ్డలు, నీ పిల్లలు, నీ కొడుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. వాళ్ళ భవిష్యత్తు ఏమిచ్చిండ్రు? మీరు అప్పులు ఇచ్చిండ్రు, వాళ్ళకు బాధలు ఇచ్చిండ్రు,
ఆ పిల్లలకు ఎలాంటి చదువు ఇవ్వలేదు, నిరుద్యోగులుగా మార్చిండ్రు. వాళ్ళు ఈరోజు నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కుందాం. చిన్న పని, మన నాయకులు, మన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు? గులాంగిరి వదిలిపెట్టండి, అగ్రకుల నాయకులకు గులాంగిరి చేసేది బంద్ చేయండి. ఇంకా మన ఓట్లు మనం వేసుకుందాం, మనం చదువుకుందాం, మన ఉద్యోగాలు తెచ్చుకుందాం, ఆత్మగౌరవంతో బతుకుదాం, మనం అభివృద్ధి అయిదాం. ఈ భారతదేశం యొక్క సంపద మనది, ఈ దేశం యొక్క అధికారుల మనం కావాలి, ఈ దేశ సామ్రాజ్యం మనది, ఈ దేశాన్ని మనమే పరిపాలించుకుందామని తెలియజేస్తూ మరి బీసీకి సోదరులందరికీ కూడా మరొక్కసారి ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ జై బీసీ, జై జై బీసీ.